మైత్రి మీడియా హెల్త్ కేర్కు స్వాగతం. ఆరోగ్యం విషయంలో మనకు ఉండే ప్రాథమిక అవసరం సరైన సలహా. నేరుగా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్లే కంటే ముందు అసలు సమస్య ఏంటో గుర్తించి మనకు ప్రాథమిక చికిత్స అందించే జనరల్ ఫిజిషియన్ పాత్ర వైద్య రంగంలో అత్యంత కీలకం. డయాగ్నోసిస్ నుండి క్రానిక్ డిసీజెస్ మేనేజ్మెంట్ వరకు అన్నీ తానే చూసుకునే ఆ జనరల్ ఫిజిషియనే మన ఆరోగ్య రక్షకుడు. సో మన లైఫ్లో ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఒక జనరల్ ఫిజిషియన్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేటి మైత్రి మీడియా హెల్త్ కేర్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ అభినయ్ నాయుడు మనతో ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఆయన అడిగి మన సమస్యలకి పరిష్కారాలు అలాగే సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మైత్రి మీడియా హెల్త్ కేర్ సార్. థ్యాంక్ యూ అండి. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మైత్రి మీడియాకి ధన్యవాదాలు. అంటే ఒక వైద్యం అంటేనే సేవా వృత్తి. అలాంటి వృత్తిలో ఉన్న మీరు అంటే వైద్యో నారాయణ అర్హి అంటారు జనరల్గా. సో అలాంటి వృత్తిలో ఉన్న మీరు ఏ మతంలోనైనా కూడా ఒక వైద్యుడిని భగవంతుడిలా చూస్తారు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టు సర్వ్ ద పీపుల్. అయితే పేషెంట్స్ మీకు హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా భయంగా వస్తారు. అమ్మో ఏమవుతుందో ఏంటో అసలు అనేసి. అంటే ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్గా మీరు వారిని ఎలా అప్రోచ్ అవుతారు? ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు చాలా అనుమానాలతోనూ భయంగా కూడా వస్తూ ఉంటారు. నా వైపుగా నేను వాళ్ళకి చేయగలిగింది వాళ్ళు చెప్పింది ముందు పూర్తిగా వినడం అండి. సో వాళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతున్నారు, ఇంకా వాళ్ళ బాధలు ఏంటి, చాలామందికి అది కొంత ఎక్కువ టైం కూడా పడుతుంది. అది నేను పూర్తిగా వినడం వరకు ప్రయత్నిస్తాను. దాన్ని విన్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అంటే ఒక్కొక్కరి ఆలోచన శక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాళ్ళ వ్యాధి గురించి వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోగలరు. సో నా వరకు నేను ఆ ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కూడా అధిక బరువు, ఊబకాయం వీటితో జనరల్గా జనాలందరూ బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు ప్రజెంట్ షుగర్ నుంచి బీపీ వరకు అన్ని సమస్యలు కూడా వీటికి రీజన్ ఊబకాయం అంటున్నారు. అయితే నేను ఈ మధ్య రిలేటెడ్గా మెటబాలిక్ సిండ్రోమ్ అని వింటున్నాను. అసలు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి సార్? సిండ్రోమ్ అంటే కొన్ని సమస్యల సమూహాన్ని మనం సిండ్రోమ్ అంటామండి. మన బాడీలో మెటబాలిజం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కలిపి ఒక సిండ్రోమ్ అంటాం. దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏంటంటే బీపీ, షుగర్, ఇంకా కొలెస్ట్రాల్ ఇబ్బందులు 3 కలిపి ఉన్న వాళ్ళని ఇది మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులుగా చెప్తాము. ఇది ఒక డేంజరస్ కాంబినేషన్ లాంటిది అనమాట. అంటే ఓన్లీ బీపీ ఉన్నా లేదా షుగర్ ఉన్నా సరే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటితో పాటు 3 కలిపి ఉన్న వాళ్ళకి సాధారణ జనాభాతో పోలిస్తే ఒక 2 రెట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ 3 ఎవరిలో అయితే కలిపి ఉన్నాయో వాళ్ళని ముందు ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఐడెంటిఫై చేసి వాళ్ళు తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే సో వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే గుండె సమస్యలు కానీ లేదా బ్రెయిన్ సమస్యలు కానీ వాటి నుంచి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడగలుగుతాం. ఓకే సార్. అసలు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది సార్? సో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అండి ముఖ్యంగా. దాంతోపాటు ఎక్కువ వ్యాయామం లేకపోవడం కానీ లేదా మన ఆహారపు అలవాట్లు ఇంకా జన్యుపరంగా హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు కదా సార్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అంటే ఇన్సులిన్ రక్తంలో ఉన్నా సరే అది పని చేయకపోవడాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము అండి. ఇది ఎక్కువగా రక్తంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కానీ లేదా జన్యుపరంగా కానీ లావుగా ఉండే వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో దీనివల్ల మనకి మిగతా అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ కానీ, గుండె ఇబ్బందులు కానీ, లేదా కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువ అవడం కానీ, లేదా రక్తం గడ్డ కట్టడం జరగడం కానీ, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నాయని రీసెర్చ్ చెప్తుంది. ఓకే. అంటే సార్ నా చిన్నప్పుడు ఒక 10 మందిని చూస్తే 10 మంది కూడా అందులో ఒకరికో ఇద్దరికో పొట్ట ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 10 మందిని చూస్తే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి కూడా పొట్ట ఉంటుంది. అసలు ఈ పొట్టకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా కారణమవుతున్నాయా? అవునండి. ఇప్పుడు మారుతున్న జీవన శైలి వల్ల ఈ ఎక్కువ లావు అవ్వడం కానీ, ఎక్కువ మందికి ఏంటంటే ఇంతకు ముందు లాగా కాకుండా వ్యాయామం తగినంత లేకపోవడము, ఇంకా ఎక్కువ అవసరమైన దానికన్నా మితంగా ఎక్కువగా తినడం వల్ల కానీ ఈ పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి అవసరమైన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నామో అది అంతా కూడా బాడీలో ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. సో ఎక్కువ మొత్తంలో ఈ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అండి.
ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా మన లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి డాక్టర్ గారు? సో మెయిన్‌గా ఒకటి వ్యాయామం, 2 తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుందండి. వ్యాయామం వయసుతో సంబంధం లేకుండా ప్రతి వయసు ఉన్న వాళ్ళు కూడా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. వారానికి మినిమమ్ ఒక 150 నిమిషాల వరకు కూడా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆహారంలో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. దాంతోపాటు బయట చిరుతిండ్లు అన్నీ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే సార్ ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి ప్రెజెంట్ లావుగా ఉంటే ఇన్‌స్టంట్‌గా వెయిట్ తగ్గిపోవాలి అనేసి పార్లర్స్‌లో అలాగే సోషల్ మీడియాలో చూస్తూ విపరీతమైన డైట్స్ ఫాలో అవ్వడం అనేది చేస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే విపరీతంగామైన డైట్స్ వల్ల గానీ, హ్యాబిట్స్ వల్ల గానీ, బరువు తగ్గడం వల్ల సో లాభాల కన్నా నష్టాలే ఎక్కువుంటది. అండ్ ఎప్పుడైతే ఈ వాటర్ డైట్ గానీ, రకరకాల కొత్త డైట్‌లు ఏవైతే వస్తున్నాయో, వీటిలో ఏంటంటే ఎక్కువ రోజుల పాటు ఓన్లీ నీరు తీసుకొనే ఉండిపోతారు. దీనివల్ల బరువు తగ్గుతారు. కానీ ఎప్పుడైతే అది ఆపేస్తామో ఒక వారం రోజుల తర్వాత, మనం తగ్గిన బరువులో తిరిగి 3 వంతులు బరువు అనేది 2 రోజుల్లోనే తిరిగొస్తుంది. ఓకే. కాకపోతే దాంతో పాటు నష్టం జరగాల్సిందంతా కూడా ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఈ 1 వీక్ మనం ఏమైతే ఫాస్టింగ్‌లో ఉంటున్నామో, దానివల్ల బాడీలో మజిల్ అనేది లాస్ అవుతుంది. సో తర్వాత బరువు పెరిగినా అది కొలెస్ట్రాల్‌గా, ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది తప్ప మనం ఏవైతే కోల్పోయామో మజిల్ అదనేది తిరిగి పొందడానికి కష్టం అవుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్‌గా ఆఫీసుల్లో పనిచేసేవారు కూర్చొని వర్క్ చేస్తా ఉంటారు. అలాగే కొంతమంది షిఫ్ట్స్‌లో పనిచేస్తా ఉంటారు. అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఇవన్నీ ఉండడం చేత 3 షిఫ్ట్‌లో పనిచేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి వారు ఎలా లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోవాలి? అంటే వారికి నైట్ షిఫ్ట్స్‌లో పనిచేసే అవసరం ఖచ్చితంగా ఉంటది. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వాళ్ళు అవసరం అండి. అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడడం కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. సో బాడీకి ఒక క్లాక్ అంటే ఉంటుంది. జనరల్‌గా ఎలాగైతే టైమ్ టేబుల్ ఉంటదో స్కూల్‌లో, మన బాడీకి కూడా అది ఒక టైమ్ టేబుల్ ఉంటది. దాన్నే బయోలాజికల్ క్లాక్ అంటాం. చిన్నప్పటి నుంచి మనం సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇంకా రాత్రులు చీకటిగా ఉండడం వల్ల బయోలాజికల్ క్లాక్ అనేది సెట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తున్నామో, సరిగ్గా నిద్ర ఉండట్లేదో, ఆ క్లాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అది డిస్టర్బ్ అయిన ప్రతిసారి బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతది. సో మామూలు జనాలతో పోలిస్తే నైట్ షిఫ్ట్స్‌లో పనిచేసే వాళ్ళలో ఈ లా ఊబకాయం రావడం గానీ, బీపీ పెరగడం గానీ, స్ట్రెస్ పెరగడం వల్ల షుగర్ రావడం గానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట వాళ్ళకి తగినంత నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. సో రోజు ఒకే టైంలో 6-7 గంటల వరకు నిద్ర అనేది ఉండేలా చూసుకోవాలి. అలానే ఎక్కువగా అక్కడ సన్‌లైట్ తగలకుండా జాగ్రత్త పడుతూ డార్క్ సరౌండింగ్స్‌లోనే ఉదయం ఉండేలాగా చూసుకోవాలి. సో దాంతోపాటు ఇంకా నైట్ షిఫ్ట్‌లో చేసే వాళ్ళకి మానసిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటది. ఈ ఒంటరితనం గానీ, డిప్రెషన్ గానీ. సో శారీరక ఆరోగ్యంతో పాటు వాళ్ళు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. సో వీలైతే ఉదయం టైంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు. అంటే ఇప్పుడు పిల్లల నుంచి కూడా పెద్దల వరకు కూడా అందరికీ టార్గెట్స్ ఉంటున్నాయి. పిల్లలకి స్కూల్స్‌లో అయితే వర్కు, అలాగే ఆఫీసుల్లో వర్కు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. వీరందరూ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దాని గురించి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా చూపించుకోవడానికి వెళ్తున్నామో, అలాగే మానసికంగా ఏమైనా రుగ్మతలు ఉన్నా సరే భయపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మానసిక ఇబ్బందుల్లో ముఖ్యంగా మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు వీటిలో ఏవైనా తేడా ఉంటే వెంటనే మానసిక వైద్యుని కలిసి దానికి తగినంత ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడతామండి. సో మానసిక సమస్యలు అనేది చాలా లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో ఎంత ఎర్లీగా చూపించుకుంటే దానివల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఓకే. అంటే ఈ స్ట్రెస్ మెయిన్‌గా అంటే ప్రెజెంట్ ఉన్న యూత్‌లోనే స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ స్ట్రెస్‌ని వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ లాగా డ్రగ్స్‌కి గానీ, ఆల్కహాల్‌కి గానీ, స్మోకింగ్ గానీ బాగా అలవాటు పడిపోతున్నారు. సో దీనివల్ల యూత్ పైన ముఖ్యంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? ఇప్పుడు సమాజం మీద మందు, డ్రగ్స్ ప్రభావం అయితే బాగా ఎక్కువగా ఉంది అండి. సో మందు తీసుకోవడం వల్ల అది తన ఆరోగ్యంగానికే కాకుండా తన కుటుంబ ఆరోగ్యం కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో మందు వల్ల తీసుకునే వచ్చే సమస్యలు అన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలుగా ఉంటాయి. దానికి ఎక్కువ కాలం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళలో ఓన్లీ మెడికల్‌గా కాకుండా
మానసికంగా పరంగా సైకియాట్రీ పరంగా కూడా ఎడిక్షన్‌కి సంబంధించి ట్రీట్మెంట్ అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. ఇంకోటేంటంటే ఒక పక్క జనాలకి పొట్టలు పెరిగిపోయి అంటే హెల్త్ కాన్షియస్ లేకుండా ఉంటున్నారు. మరో పక్క అంటే ప్రెజెంట్ ఉన్న యూత్ ఒక పక్క చూసుకుంటే ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా మారిపోతున్నారు. సరే జిమ్‌కెళ్ళడం అంతవరకు బావుంది. కానీ ఈ జిమ్‌కి వెళ్ళే ప్రక్రియలో సొంతంగా ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం, అలాగే ఏమైనా డ్రగ్స్ వాడడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రోటీన్ పౌడర్ వాడడం అనేది కొన్ని రకాలుగా మంచిదే అండి. కాపోతే అది మనం ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రోటీన్ పౌడర్‌లో కొన్ని మంచి బ్రాండ్స్‌లో అయితే దానికి ఎలాంటి కలుషితాలు అలాంటివి ఉండవు. కానీ కొన్ని నాసిరకం ప్రోటీన్ పౌడర్‌లు వాడేటప్పుడు వాటిలో కంటామినెంట్స్ ఉంటాయి. సో, మెటాలిక్ కాంపౌండ్స్ గానీ అవన్నీ కూడా ఉంటాయి. సో, అవి తీసుకోవడం వల్ల కొంతమందికి కిడ్నీ ఇబ్బందులు గానీ, లివర్ ఇబ్బందులు గానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మన శరీరానికి సంబంధించి రోజుకి ఒక గ్రాము నుంచి 2 గ్రాములు పర్ కేజీ బాడీ వెయిట్ లాగా ప్రోటీన్ అవసరం అనేది ఉంటుంది. సో, అది మనం ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అయితే పన్నీర్‌లో గానీ, లేదా చికెన్ రూపంలో గానీ, లేదా ప్రోటీన్ పౌడర్ రూపంలో గానీ, ఏదైనా ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. కానీ అది త్వరగా బాడీ రావాలని, సిక్స్ ప్యాక్ రావాలని కొంతమంది స్టెరాయిడ్స్ అనేది తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటది. దానివల్ల శారీరకంగా బాడీ పెరిగినా సరే, సెక్చువల్‌గా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండి. సో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవి తీసుకోకూడదండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవి తీసుకోకూడదంటున్నారు. కానీ మా కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉన్నారు. ఆమెకి చిన్న హెడేక్ వచ్చినా, ఒక కోల్డ్ వచ్చినా వెంటనే దగ్గరలో ఉన్న ఫార్మసీకి వెళ్ళిపోయి సొంతంగా సెల్ఫ్ మెడికేషన్ చేసేసుకొని అంటే వీక్లీ 3 డేస్, 4 డేస్ సెల్ఫ్ మెడికేషన్‌లోనే ఉంటుంది. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏ మందు మనం తీసుకునే టాబ్లెట్ వల్లైనా దానికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, అది తప్పనిసరిగా అవసరమైతే తప్ప, డాక్టర్ రాసిస్తే తప్ప మనం తీసుకోవడానికి అవకాశం లేదు అండి. సో, దీనివల్ల ప్రస్తుతానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యాంటీబయాటిక్స్ వల్ల వస్తుంది. చిన్న జలుబొచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా వెంటనే తీసుకెళ్ళి ఎజిథ్రో టాబ్లెట్ అని చెప్పి వేసేసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా ఎక్కువ అలవాటయిపోయింది జనాలకి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్‌లో యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయడం మానేస్తాయి. సో, ఏవైతే బ్యాక్టీరియా అనేవి ఉంటున్నాయో అవి వాటికి రెసిస్టెన్స్‌గా డెవలప్ చేసుకుంటున్నాయి. సో, ఇంతకుముందు పనిచేసే మందులు ఏవైతే ఉంటున్నాయో అవి ఎక్కువ వరకు కూడా పనిచేయకుండా పోతున్నాయి. సో, ఈ ప్రాబ్లమ్ ఓన్లీ సిటీస్‌లోనే కాకుండా పల్లెటూరులో కూడా చాలా ఎక్కువవుతుంది. సో, ఎప్పుడైతే జనాలకి ఒక రోజులో జ్వరం వస్తుందో వాళ్ళు రెండో రోజుకే తగ్గిపోవాలని చెప్పి ఇంజెక్షన్‌లు చేయించుకోవడాలు, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వాడ్డాలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తున్నాయి. సో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడూ కూడా యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోవడానికి అవసరం లేదండి. ఓకే. అంటే ప్రెజెంట్ టెక్నాలజీ ఇంత బాగా పెరిగింది. సో, చాట్ జీపీటీ అందరూ వెతికేసుకొని వాళ్ళే సెర్చ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అదే చూసేసుకుంటున్నారు. సో, చాట్ జీపీటీ వైద్యం ఎంతవరకు కరెక్ట్? టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే దాని వల్ల వచ్చే లాభాలను మనం పొందొచ్చు. చాట్ జీపీటీ మనం ఏమైనా డైట్ లాగా ఫాలో అవ్వడానికి గానీ, లేదా మనం డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి గానీ, ఏం ఎక్సర్సైజులు చేయాలి అని గానీ, అవి దానికి వాడడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే చాట్ జీపీటీలో చూసి మనం మందులు తెచ్చి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అండి. ఓకే సార్. డాక్టర్ గారు అంటే ఈ స్పీడ్ జెట్ కాలంలో ఎక్కువగా ఫోన్ పాత్ర ఎక్కువైపోతుంది. అంటే వాష్‌రూమ్‌కి కూడా ఫోన్ తీసుకెళ్ళి అక్కడే ఫోన్ చూసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల మనం ఎక్కువగా వింటున్నాం పైల్స్ వస్తున్నాయి అనేసి ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నాను. అసలు ఈ ఫోన్ వాడకానికి పైల్స్‌కి ఏంటి సార్ సంబంధం? ఆహ్, ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ విధానం వల్ల ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల, లేదా అలానే మీరు చెప్పినట్టు బాత్రూమ్‌లో ఎక్కువసేపు కూర్చొని ఫోన్ వాడడం వల్ల, కిందన ప్రెషర్ పెరగడం వల్ల పైల్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటాయండి. సో, ఇవి అందుకే పెద్దవాళ్ళలోనే కాకుండా ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా ఎక్కువ వరకు పైల్స్ అనేవి వస్తున్నాయి. సో, ఎక్కువగా రోజంతా కూడా కూర్చొని ఉండడం వల్ల, సో, వ్యాయామం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఓన్లీ పైల్స్ అనే కాకుండా మానసిక ఇబ్బందులు కూడా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. సో, ఒంటరితనం గానీ, లేదా చదువు మీద ధ్యాస లేకపోవడం గానీ, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఓకే సార్. డాక్టర్ గారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీజనల్ వ్యాధులు. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ చేంజ్ అయినప్పుడల్లా మనకి సీజనల్ వ్యాధులు అంటూ వస్తున్నాయి. అంటే సపోజ్ సమ్మర్‌లో డయేరియా లాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనది మన్యం ప్రాంతం కాబట్టి సో, ఎక్కువగా మన్యంలో ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ సమ్మర్ టైంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటాయండి. ఓకే. సో, అందుకే దోమలకి అవి రాకుండా నివారిస్తే మనం ఎక్కువ వరకు కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా ఇది మన్యం ప్రాంతాల్లోనే ఎక్కువ వరకు చూస్తాము. సో, వాటికి మనం చేయాల్సింది ఒకటి ఇంటి దగ్గర ఇంట్లో ఎక్కడ కూడా ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఆరు బయట గానీ, ఇంటి లోపల గానీ ఎక్కడైతే ఎక్కువ నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఈ దోమలు అనేవి ఎక్కువ బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ వ్యర్థాలు ఒకేలాగా ఒకేసారి ఉండి పేరుకుపోకుండా ఉండడం చూసుకోవాలి. సో, ఎక్కడైతే వ్యర్థాలు ఉంటాయో అక్కడ ఇంకా ఎక్కువ దోమలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు రాత్రి గ్రామాల్లో ఎక్కువ మంది రాత్రి ఆరు బయట పడుకునే అలవాటు ఉంటుంది. సో, వాళ్ళు ఏంటంటే ఈ కాలం వచ్చేటప్పటికి దోమ తెరలు వాడడం గానీ, లేదా లోపల పడుకునేలాగా గానీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ మనకి సమ్మర్ నడుస్తుంది సార్. సో, సమ్మర్‌లో ఎక్కువగా అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వినకుండా బయట ఆడుతా ఉంటారు. సో, వీరి కోసం ముఖ్యంగా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే. సమ్మర్‌లో మెయిన్‌గా జనాలు డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది చిన్న వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు అండి. సో, పిల్లలు ఎప్పుడైతే ఎండలో ఆడుతున్నారో వాళ్ళు తగినంత నీరు గానీ, దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ గానీ తల్లిదండ్రులు అందించాల్సిన అవసరం ఉంటుంది. సో, ప్రతి గంట, 2 గంటలకి గానీ ఏమైనా లిక్విడ్స్ తీసుకోవడం గానీ, దాంతోపాటు ఎక్కువగా వాటర్ ఉండే ఫుడ్స్ గానీ, ఆహారం గానీ, పళ్ళు ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడి సన్ స్ట్రోక్ అవి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలానే ఇంట్లో ఉండేవాళ్ళు చుట్టూ ఎప్పుడు అయితే అన్ని తలుపులు అన్నీ క్లోజ్ చేసి ఉంటాయో, సో, ఇంట్లో కూడా ఎక్కువ హ్యూమిడ్‌గా టెంపరేచర్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఇంట్లో ఎవరైతే బెడ్ రిడెన్ ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా మనం ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రెజెంట్ నేను ఎక్కువగా వింటున్నాను సార్. అంటే యూత్‌లో ఎక్కువ కనిపిస్తుంది కాన్‌స్టిపేషన్. సో, ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎందుకొస్తుంది సార్? అలాగే నేను దానికి రిలేటెడ్‌గా గట్ బ్యాక్టీరియా అనేసి వింటున్నాను. గట్ బ్యాక్టీరియా హెల్తీగా ఉంటే చాలా అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. ఈ కాన్‌స్టిపేషన్ ఏంటి? గట్ బ్యాక్టీరియా ఏంటి? కాన్‌స్టిపేషన్‌ని సింపుల్‌గా తెలుగులో అయితే మలబద్ధకం అని అంటామండి. సో, ఇది తగినంతగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల, ఇంకా నీరు అనేది ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. సో, దీనికి మనం ఎక్కువగా చేయగలిసింది ఆకుకూరలు గానీ, ఆహ్, వ వెజిటబుల్స్ గానీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఈ ఎండాకాలంలో ఎక్కువగా 2, 3 గంటలకి పానీయాలనేవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు ఈ మెటబాలిక్ సిండ్రోమ్‌లో అంటే ఇది జనరల్‌గా మనం ఎక్కువగా జెంట్స్‌లోనే చూస్తాం కదా! డయాబెటిస్ ఇవన్నీ కూడా జెంట్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. అలాగే లేడీస్‌లో కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఉంటుందా? ఇది ఇంకా జెంట్స్ కన్నా లేడీస్‌లోనే ఎక్కువ మందిలో మనం చూసే అవకాశం ఉంటుందండి. సో, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో రెండింతలుగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎందుకంటే ఒక్కసారి మెన్స్ట్రువల్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత లేడీస్‌లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో మెటబాలిజం అనేది తగ్గుతుంది. సో, దీనివల్ల వచ్చే ఈ గుండె జబ్బులు గానీ, డయాబెటిస్ గానీ ఇవన్నీ లేడీస్‌కి ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ తర్వాత వచ్చే ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే లేడీస్‌లోనే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు కదా! అంటే లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈవెన్ దో పురుషులు కూడా సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పురుషులైనా, లేడీస్ అయినా ఎక్కువగా ఎక్సర్సైజ్, డైటేనండి దీనికి చేయవలసింది అయితే. కాకపోతే లేడీస్‌లో కొన్ని అపోహలుంటాయి. ఏంటి అంటే ఇంట్లో పని చేస్తున్నాం కదా! అదే మాకు ఎక్సర్సైజ్‌గా అయిపోతుంది. సో, అది చేస్తే సరిపోతుందా అనేది అడుగుతారు. కాకపోతే అది ఎంతవరకు అనేది సరిపోదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసే పనులు గానీ ఇప్పుడు ఎక్కువగా మెషిన్ బేస్డ్ అయిపోయాయి. దాంతోపాటు ఇంట్లో ఈ వంట ఇవన్నీ కూడా అది లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ కిందకి వస్తాయి. సో, దానివల్ల మనకి అంత ఎక్కువగా క్యాలరీస్ అనేవి ఖర్చు అవ్వవు. సో, దీని బదులు ఎక్కువ వాకింగ్ గానీ, లేదా సైక్లింగ్ గానీ, లేదా జిమ్ గానీ ఇవన్నీ చేయడం వల్ల మనకి మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ కిందకి వస్తాయి. సో, దీనివల్ల అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయి. దాంతో పాటు ఎక్కువ ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూత్‌లో కూడా అంటే ఒక మిత్ ఉంది. అంటే లావుగా ఉన్న వాళ్ళకే ఈ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తాయి. ఈ బీపీ, షుగర్ ఇవి కూడా ఉంటాయి. సన్నగా ఉన్నవారికి ఏమీ ఉండవు అనేసి ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు నిజం సార్? అది కొంతవరకేనండి నిజము. లావుగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది. కానీ అలాగా సన్నగా ఉండే వాళ్ళలో ఏమీ రావు అనే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఫిజిక్ అనేది వేరేలా ఉంటది. ఇండియాలో ఉండే వాళ్ళకి మెటబాలిజం అనేది కొంచెం వేరే రకంగా ఉంటుంది. వాడిని మనం ఏమంటామంటే
థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్ అంటాం. అంటే సన్నగా ఉన్నా సరే ఈ అవయవాల చుట్టూ కూడా కొవ్వు అనేది ఎక్కువగా చేరి ఉంటుంది. సో, ఈ కొవ్వు అనేది ఎప్పుడు ఎక్కువగా చేరుతుందో సో, దానివల్ల ఈ డయాబెటిస్ గానీ, గుండె జబ్బులు గానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఒక వయసు దాటిన తర్వాత ఇంకా దానికి సంబంధించి రక్త పరీక్షలనేవి చేసుకోవడం ఎంతవరకైనా అవసరమండి. ఓకే. అండ్ ఒక నార్మల్ ఇండియన్ లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అందరూ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. అంటే అందరూ అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో రైస్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? సో, మనం తీసుకునే ఆహారం అనేది మనం శరీర తత్వం బట్టి, ఇంకా మనం చేసే పని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో, ఎవరైతే ఎక్కువగా పొలం పనుల్లో చేస్తూ ఉన్నారో, రోజంతా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారో, లేదా ఇంకా వాళ్ళలో బీపీ, షుగర్ ఎవరైతే లేవో, సో, వాళ్ళు కొంతవరకు రైస్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవరైతే బాగా ఒబేస్‌గా ఉన్నారో, ఇంకా ఎవరికైతే షుగర్ గానీ, లేదా గుండె జబ్బులు గానీ, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయో సో, వాళ్ళలో రైస్ అనేది కొంతవరకు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే రైస్ అనేది మనం పైన పొట్టు తీసి తినడం వల్ల సో, అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో, దానివల్ల త్వరగా రక్తంలోకి వెళ్తుంది. సో, దానివల్ల ఈజీగా షుగర్ స్పైక్ వచ్చి వెంటనే ఇన్సులిన్ స్పైక్ కూడా వస్తుంది. సో, ఈ స్పైక్స్ అనేవి రావడం వల్ల అది దీర్ఘకాలంలో ఎక్కువ అవయవాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, దాని బదులు వాళ్ళు వేరే ఆల్టర్‌నేటివ్ తీసుకోవడం మంచిది. ఒకటి బ్రౌన్ రైస్ ఒకటి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నది కూడా అదే. ఎందుకంటే బ్రౌన్ రైస్‌లోను, వైట్ రైస్‌లోను ఒకే రకమైన కార్బోహైడ్రేట్స్ ఉన్నా సరే, అది మెల్లగా అరుగుతుంది పైన పొట్టు ఉండడం వల్ల. సో, దానివల్ల రక్తంలో కూడా మెల్లగా ఎక్కుతుంది. అండ్ అది ఎక్కువ సేపు అరగడం వల్ల మనకి ఆకలి అనేది కూడా ఎక్కువ సేపు ఉండదు. సో, దీనివల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయి. సో, రైస్‌కి ఇంకా ఆల్టర్‌నేటివ్‌గా కావాలి అనుకుంటే సంపూర్ణ ధాన్యాలు గానీ, చిరుధాన్యాలు గానీ తీసుకోవచ్చండి. వీటిలో ఇంకా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువుంటుంది. దాంతో పాటు ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువుంటుంది. సో, సంపూర్ణ ధాన్యాలు అంటే వీట్ ఇవన్నీ కూడా వస్తాయి. అలానే చిరుధాన్యాల్లో కూడా మిల్లెట్స్ గానీ, ఈ రాగి గానీ, జోవర్ గానీ, బాజ్రా గానీ ఇవన్నీ వస్తాయి. సో, వీటి ద్వారా చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల సో, మనం బరువుని నియంత్రించుకోవచ్చు. అలానే షుగర్‌ని కూడా నియంత్రించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలాగే షుగర్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తా ఉంటారు కదా! ఈ ఫ్రూట్స్ అనేవి ఒకవేళ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? లేదంటే ఫ్రూట్స్ కంప్లీట్‌గా మానేయాలా? సో, కంప్లీట్‌గా మానేయాల్సిన అవసరం లేదండి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు గానీ, ఒబీస్‌గా ఉన్నవాళ్ళు గానీ, ఏదైనా సరే మోడరేషన్‌లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఫ్రూట్స్‌లో ఎక్కువగా మనం తీసుకోకూడనివి అయితే బాగా పండిన ఫ్రూట్స్ కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పండిన ఫ్రూట్స్‌లో ఇంకా షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువ బాగా పండిన అరటిపళ్ళు గానీ, అలాంటివి తీసుకోకూడదు. సో, ఎక్కువ తీసుకోవాల్సినవి జాంకాయలు గానీ, దేంట్లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో, సో, అవి ఎక్కువగా తీసుకోవచ్చు. యాపిల్ అవన్నీ కూడా రోజు ఒక్కసారి అలా తీసుకోవచ్చండి. డాక్టర్ గారు అయితే మెటబాలిక్ సిండ్రోమ్‌లో భాగంగా అంటే డయాబెటిస్ గానీ, బీపీ ఉన్నవాళ్ళు గానీ, అలాగే ఒబెసిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు గానీ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎక్సర్‌సైజ్ అవి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది? సో, రోజుకి ఒక గంట చేసే ఎక్సర్సైజ్‌తో పాటు రోజంతా మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా ఎక్కువ వరకు ఇంపార్టెంట్ అండి. సో, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ గానీ, డయాబెటిస్ గానీ ఎక్కువగా రోజంతా కూర్చొని ఉండే వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, రోజు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకునే వాళ్ళు వరుసగా 4 గంటలు, 5 గంటలు కూర్చొని చేసే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో, రోజుకి గంట వరుసగా కూర్చునే వాళ్ళకన్నా 4 గంటల సేపు వరుసగా కూర్చొని చేసుకునే వాళ్ళలో మూడింతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనికి మనం చేయాల్సింది ఒకటి డేకి ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. దాంతో పాటు రోజంతా కూడా ప్రతి గంటకి ఒక 10 నిమిషాలైనా లేచి అటు ఇటు నడిచేలాగా వాకింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఎక్సర్సైజుల్లో కూడా ఏం ఎక్సర్సైజులు చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. చాలామంది మేము రోజు కాసేపు వాకింగ్ చేస్తున్నాము. అది సరిపోతుందా లేదా అని అడుగుతూ ఉంటారు. సో, వాకింగ్ అనేది కొంచెం లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ కిందకి వస్తుందండి. సో, కొంతమంది ఇంకా యోగా చేస్తున్నాం. యోగా సరిపోతుందా అనేది. యోగా అనేది బాడీ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది. కానీ క్యాలరీస్‌కి తగ్గించాలన్నా సరే, ఒబెసిటీ కోసమన్నా సరే యోగా అనేది అంతవరకు సరిపోదు. ఎందుకంటే యోగా ఒక లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద వస్తుంది. సో, వీళ్ళలో మనం మోడరేట్ ఇంటెన్సిటీ గానీ, లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ గానీ వాళ్ళ వయసు బట్టి సూచిస్తూ ఉంటాం. సో, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మామూలు వాకింగ్ చేసే వాళ్ళే ఫాస్ట్‌గా వాకింగ్ చేయమని చెప్తాము. సో, బ్రిస్క్ వాకింగ్ అంటాం. దాంతో పాటు సైక్లింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, లేదా జిమ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద వస్తాయి. కానీ అదే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే
స్ప్రింట్స్ గానీ, ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయ్యేవన్నీ కూడా మనం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటాం. సో, ఎక్కువ బరువు తగ్గాలి అనేవాళ్ళు ఇనీషియల్‌గా మోడరేట్ ఇంటెన్సిటీతో స్టార్ట్ చేసి, తర్వాత హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఒక సగటు మనిషి ఓవరాల్‌గా తన లైఫ్ స్టైల్‌లో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే ఆహ్, ఎలాంటి ఆహ్, ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి? అంటే ఏమి ఫాలో అవ్వాలి? ఇప్పుడు మనం మాట్లాడినట్టు మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. అది ముఖ్యంగా 2 విషయాలు. తీసుకునే ఆహారం, చేసుకునే వ్యాయామం మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఏది మితిమీరి చేయకూడదు. సో, మనకి కావాల్సిన ఆహారం తీసుకుంటూ, కావాల్సిన దానికంటే ఎక్కువ ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మైత్రి మీడియా ప్రేక్షకులకు ఆహ్, ఆరోగ్యంపై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా సందేహాలను మాకు నివృత్తి చేశారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరో స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి మీడియా.